ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావా లేదా, లేకపోతే మేము ప్రాణాలతో ఉండము అది ఇదని చాలా బ్లాక్మెయిల్ చేశారు మేడం. లాస్ట్కి చేసేదేం లేక మ్యారేజ్కి ఒప్పుకున్నాను మేడం. మా వాళ్ళందరితో కొట్టించారంట మేడం తనని. ఇదంతా నాకు చెప్పారు మేడం. తర్వాత అప్పటికే తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు మేడం. ఇంకా పెళ్లి రోజు నుంచి మా హస్బెండ్ టార్చర్ మేడం. పెళ్ళైతే మారతాడు, పిల్లలు పుడితే మారతారు అనే ఉద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకొచ్చి గొంతు కోస్తారు. అసలే రోజు తాగి బాగా టార్చర్ పెట్టేవాడు. ఇంకా ఇది తెలిసాక ఇంకా ఎక్కువ సాడిజం, Obviously. ఇంకా టార్చర్. మీ పాయింట్లో మాట్లాడాలంటే ఇలాంటి అమ్మాయిలకి మీరు ఇవాళ ఇక్కడికి వచ్చి చాలా మీ కథ ద్వారా చాలా మంచి మెసేజ్ ఉంది ఇందులో. లైఫ్ విపరీతంగా ఆడిస్తుందమ్మా, ఇది జీవన నాటకం మనది. ముకుందా జ్యువెలర్స్ వారి పూర్వి గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1st KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. పూర్వి జ్యువెలర్స్ సమర్పించు ఇది నా కథ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే రజితక్క. నమస్తే. కన్న తల్లిదండ్రుల కోసం ప్రేమించిన అబ్బాయిని వదిలేసింది. ఆ అబ్బాయి కాస్త తన జీవితాన్నే చాలించాడు. సరే, పేరెంట్స్ అంటే కన్న తల్లిదండ్రులు ఏది చెప్పారో వాళ్ళ మాటకి అనుగుణంగా ఒక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. తీరా చూస్తే అతను కాస్త మరణించాడు. ఇప్పుడు ప్రేమించిన అబ్బాయిని కోల్పోయింది, పెళ్లి చేసుకున్న అబ్బాయిని కోల్పోయి నాలాగా ఇంకా ఎవరూ చేయకూడదని చెప్పి ఒంటరిగా బతుకుతున్నాను ఒక బిడ్డను పెట్టుకొని అని చెప్పి తన కథని అందరికీ తెలియచేయాలని మన దాకా వచ్చిందాక. తన పేరు సంధ్య. సంధ్య. ఎస్, సంధ్య ఇప్పుడు మనతో పాటు ఉంది. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ కథ ఏంటి చెప్పండి అమ్మా. మేడం నా పేరు సంధ్య. మా పేరెంట్స్ వ్యవసాయం చేసి బతికే ఫ్యామిలీ. నాకు ఒక సిస్టర్ ఉన్నారు, డిగ్రీ చదువుతుంది. నేను ఇంటర్లో ఒక అతన్ని లవ్ చేశాను, రామ్ అనే అతన్ని లవ్ చేశాను. ఓకే. మేమిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం మేడం. అలా ఒక 6 years మేమిద్దరం నేను ఎంఎస్సి చదివేదాకా మా లవ్ సాగింది మేడం. అయితే నేను డిగ్రీ చదువుతున్నప్పుడే మా పేరెంట్స్కి మా లవ్ మ్యాటర్ తెలిసిన వెంటనే వాళ్ళు చాలా గొడవలు అయ్యాయి. అతను మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ని ఒప్పించడానికి ఎంతగానో ట్రై చేశాడు. నాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ తనే ముందు ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు మేడం. చాలా అంటే చాలా మంచి పర్సన్. డిగ్రీలో జాయిన్ అయ్యాను మేడం ఇంటర్ అయిపోయిన తర్వాత. తను కూడా బీటెక్ చేయాలి యాక్చువల్గా. అయితే తను నా కోసం అని చెప్పేసి డిగ్రీలో జాయిన్ అయ్యాడు. తనే ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేశాడు మేడం నాకు. తను కూడా నాకు చాలా ఇష్టం మేడం. తనంటే పేరెంట్స్కి తెలిసి ఒప్పుకోలే మేడం. మా పేరెంట్స్కి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ. అబ్బాయి వాళ్ళ ఇంట్లో అమ్మా? వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నాను మేడం. ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే మా పేరెంట్స్ నాకు మ్యారేజ్ చెప్పకుండా సెటిల్ చేశారు మేడం. ఎంత బతిలాడి నేను ఒప్పించడానికి ట్రై చేశాను మేడం, అయినా కానీ వాళ్ళు ఎంతకీ ఒప్పుకోలేదు మేడం. ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావా లేదా, లేకపోతే మేము ప్రాణాలతో ఉండము అది ఇదని చాలా బ్లాక్మెయిల్ చేశారు మేడం. లాస్ట్కి చేసేదేం లేక మ్యారేజ్కి ఒప్పుకున్నాను మేడం. అతను ఎలా రియాక్ట్ అయ్యాడు రామ్? అతనికి ఇంకా అప్పటి వరకు చెప్పలేదు మేడం. ఇంకా లాస్ట్ మినిట్లో తనకి నా మ్యారేజ్ అని తెలిసింది మేడం. ఓకే. అతను ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక నేను చెప్పలేదు మేడం. బెదిరించారు మేడం. తల్లిదండ్రులు వాడే అది నార్మల్గా. ఎందుకంటే వాళ్ళ భయం కూడా తప్పు కాదు జయ. ఎందుకంటే మీరు ఇటువైపే ఆలోచిస్తున్నాం కదా మనం ఇప్పుడు తినది. కానీ ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుంటే నిజంగా విషం తాగి చచ్చిపోయిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సో ఈ పరువు ప్రతిష్ట అనే ఒక ఈ కులము ఇలాంటి వాటితోటి పిల్లలు తల్లిదండ్రులు ఏం కోల్పోతున్నామో తెలియకుండా ఈ సమాజము ఒక ఒరవడి ఎలా అవుతుందంటే సముద్రంలో ప్రవహిస్తూ అది అర్థము పర్థము లేకుండా వెళ్తుంది. ఆ భయానికి బలి అయిన అమ్మాయే ఈ సంధ్య. చెప్పండి. నా మ్యారేజ్ అని తెలిసిందంట మేడం ఆ రోజు నా మ్యారేజ్ అని. రాము సడన్గా వచ్చి ఫంక్షన్ హాల్ బయట చాలా పెద్ద గొడవ చేశాడంట. పెళ్లి సెటిల్ అయిన వాళ్ళు ఏమైనా ప్రాబ్లం అయిందా? పెళ్లి కొడుకు వాళ్ళు అంటే అప్పటికి వాళ్ళు మండపానికి రాలేదు మేడం. ఓకే. అప్పటికి మా పేరెంట్స్కి తెలిసి వెళ్ళి రామ్కి
వార్నింగ్ ఇచ్చారంట మేడం. మా వాళ్ళందరితో కొట్టించారంట మేడం తనని. ఇదంతా నాకు చెప్పారు మేడం. తర్వాత అప్పటికే తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు మేడం. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. పెళ్లి చేసుకున్న ఆయనతోటి ఎలాగో అలాగా న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా పెళ్లి రోజు నుంచి మా హస్బెండ్ టార్చర్ మేడం. మా పేరెంట్స్ రామ్ నుంచి నన్ను తప్పించడానికి ఎలాగో చూడకుండా ఇలాంటి ఇష్యూస్ ఎన్ని చూస్తాం అక్క. ఒక చోట ఏదో ఇబ్బంది అవుతోందని చెప్పేసి చూడండి. మా పేరెంట్స్ కూడా ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా అదేనమ్మా. అతనికి లేని అలవాటు లేదు మేడం. మందు, పేకాట, అమ్మాయిలు. నాకు ఒక బాబు పుట్టాడు మేడం 1 year తర్వాత. ఇలా అని మీ తల్లిదండ్రులకి ఎప్పుడు చెప్పలేదమ్మను? చెప్పాను మేడం. మామయ్య వాళ్ళకి తెలుసు, మా అమ్మ నాన్నకి తెలుసు, మా చుట్టాలందరికీ తెలుసు మేడం ఆయన ఎలాంటి వాడు ఏంటి అని. అన్నీ తెలుసు మేడం. అతనికి డబ్బు ఉంది, తనకు ఆస్తి ఉంది. బిడ్డ సుఖపడుతుంది అనుకుంటారు, డబ్బుతో కాదు మనసుతో అనేది మర్చిపోతుంటారు. నువ్వు ప్రేమించిన వాడికి ఏమీ లేదు అని చెప్పి అప్పుడే ఒప్పించి చేశారు మేడం. కానీ ఇలాంటి దుర్మార్గుడు అని తెలియదు మేడం వాళ్ళకి కూడా. అదేలే, ఇంత మరీ భయంకరంగానే ఎప్పుడైనా భార్యకి తెలిసినంత వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు, ప్రపంచంలో మూడో కంటికి తెలియదు. వాస్తవమైన రూపం తెలియాలి ఒక మనిషిది అంటే భర్తది, ఎస్పెషల్లీ మగ అయినది భార్య మాత్రమే చెప్పగలుగుతుంది. 100% ట్రూ అక్క ఇది మాత్రం. మరి నువ్వు ఏమైనా జాబ్ చేసేదానివా తల్లి? జనరల్గా అంటే నీ రొటీన్ ఎట్లుండేది ఇంట్లో? నేను హౌస్ వైఫ్ ని. అచ్చా. ఇంకా బాబుని చూసుకుంటూ ఉన్నాను. అదేలే, వెంటనే పిల్లలు అయిపోయారు కాబట్టి హౌస్ వైఫ్ గానే ఉన్నారు. మీ అత్తయ్య మామయ్య వాళ్ళు ఎక్కడ ఉండేవారు? వాళ్ళు ఊర్లో ఉంటారు మేడం. 80% జయ ఇట్లా కొడుకు ఇలా ఉన్నాడు అనుకో, ఇలా తాగుబోతూ తిరిగిపోతూ, ఇంకా బయట ప్రపంచానికి ఒక పెళ్లి చేసి ఒక పెళ్ళా ఉండే సర్టిఫికెట్ ఉంటే వీళ్ళకి బాధ తీరిపోతుంది తల్లిదండ్రులకి. సో వాడు అలాంటి వాడని తెలిసినా పెళ్ళైతే మారతాడు, పిల్లలు పుడితే మారతారు అనే ఉద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకొచ్చి గొంతుకు వస్తారు. సరే వాళ్ళ తప్ప అంటే తప్పు కాదు, వాళ్ళు ఏంటంటే మారతాడు. చాలామంది అంటారు కదా పిచ్చి పిచ్చి తిరుగుతున్నాడు, పెళ్లి చేయండి రా చక్కగా అవుతాడు అంటారు. బట్ అన్ని విషయాల్లో అన్ని మంది కూడా మారరు. ఇప్పుడు వాళ్ళు తప్పు కాదని ఎట్లా అనుకుంటాం? మీరు చెప్పండి నాకు. ఎందుకంటే తల్లిదండ్రులుగా మీరే మార్చలేని వాళ్ళు, కొత్తగా వచ్చిన ఆ తెలివి ఉండట్లేదు కదా. అందుకే ఇప్పుడు అమ్మాయిలు అంటున్నారు వీఆర్ నాట్ గోయింగ్ టు మ్యారీ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. మేము మదరింగ్ చేయము, మేము ఇక్కడ వైఫ్గా వస్తున్నాము, మదర్గా రావట్లేదు, అమ్మగా రావట్లేదు, వీళ్ళని సరిదిద్దడానికి సెట్ చేసుకోవడానికి వద్దు అని చెప్తున్నారు. చాలా క్లియర్ ఉంది, తెలిస్తే క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. ఇంక ఇప్పుడు అలాంటి వాడికి ఒక అమ్మాయిని ఇచ్చి ఎక్స్ట్రా ఇంకొక ఫెసిలిటీ ఇచ్చినట్టే కదా. అబ్సల్యూట్లీ వాడు చేసే ఏదో పనులకు తోడు ఇంకొక అమ్మాయిని ఇవ్వటమా? అంతే. ఆ తర్వాత నేను లవ్ చేసిన విషయం అతనికి మా హస్బెండ్కి ఎవరో చెప్పారంట మేడం. అది ఇంకా అదొక దారుణం. ఇంకా అసలే రోజు తాగి బాగా టార్చర్ పెట్టేవాడు. ఇంకా ఇది తెలిసాక ఇంకా ఎక్కువ సాడిజం, ఇంకా టార్చర్ పెట్టడం ఎక్కువ అయిపోయింది మేడం. బాబు కోసం మాత్రమే నేను బతుకుండేదాన్ని మేడం. అప్పుడు అమ్మ ఇంట్లో అవసరాలు, ఇప్పుడు బాబు ఉన్నాడు అన్నారు, ఇవన్నీ చూసుకునేవారా? అలాంటి సపోర్ట్ ఏమైనా చేసేవాడా? ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే ఆల్రెడీ ఫైనాన్షియల్ గా ఉంది కదా మేడం. చూసుకునేవాడంటే ఇంకా అలా తెచ్చి అక్కడ పడేసేవాడు. అవసరాలు మాత్రం తెచ్చేవాడు, అంతే, మినిమం అవసరాలు. అతనికి లివర్ క్యాన్సర్ వచ్చి, అయ్యో, కిడ్నీ ఫెయిల్ అయ్యి హెల్త్ ఇష్యూస్ అన్ని చాలా చాలా ఉన్నాయి మేడం. అయ్యో, వాటి వల్ల అతను చనిపోయాడు మేడం. అప్పుడు మీ వయసు ఎంతమ్మా? 28 years మేడం అప్పుడు. అయ్యో, బాబు పుట్టాక 1 year కి మేడం. అయ్యయ్యో. అటు భర్త లేక చిన్న బాబుతోటి నా చేతి నరకం అయిపోయింది మేడం. కట్టుకున్న భర్త చనిపోయి, అటు ప్రేమించిన వ్యక్తి చనిపోయి, నా జీవితం ఒక నరకంలాగా అయిపోయింది మేడం. ఇప్పుడు అసలు మీ పాయింట్లో మాట్లాడాలంటే ఇలాంటి అమ్మాయిలకి మీరు ఇవాళ ఇక్కడికి వచ్చి చాలా మీ కథ ద్వారా చాలా మంచి మెసేజ్ ఉంది ఇందులో. ఏంటంటే మీరు ఆ రోజు మీరు ఏమనుకుంటున్నారు, మా తల్లిదండ్రి ఒప్పుకొని ఉంటే బాగుండు, లేకపోతే నేను మా తల్లిదండ్రిని ఎదిరించిపోతే బాగుండు, నేను ప్రేమలో ఓడిపోయినా అని మీరు అనుకుంటున్నారేమో. కానీ అది ఏంటంటే మీ ఒక రెస్పెక్ట్ కానీ మీ డ్యూటీ, అయ్యో తల్లిదండ్రి గౌరవం అనే ఉద్దేశం ఉండటం వల్లే మీరు వాళ్ళను ఒప్పుకున్నారు. అంటే లైక్ ఆ పెళ్ళి అంటే అది
చాలా ఆ టైంలో మీరు ఏ మంచి చేయగలుగుతారో ఒక మంచి కూతురుగా ఆలోచించి చేశారు. ఆ టైంలో ద బెస్ట్ డాటర్. అంతే. అవునా? అబ్సల్యూట్లీ. అవును. అదే ఎదురించి వెళ్ళిపోతే, మరి తల్లిదండ్రులు విషం తాగి చనిపోతే అప్పుడేంటి ఆన్సర్? లేదు ఇంకొకటి ఒప్పుకుందాము, సరే వెళ్ళిపోయింది, ఎవరు చనిపోలే, కథ సుఖాంతం అనుకుంటే, ఆ తీసుకెళ్ళిన వాడు ఇలాగే ఇప్పుడు ఈవిడ భర్తలాగా తాగి కొట్టి వేరే అమ్మాయిని ప్రేమించుకుంటా లేకపోతే వేరే అమ్మాయిలతో తిరుక్కుంటా కొట్టిన వాళ్ళు లేరా? 100% సో నేను ఎందుకు ఈ యాంగిల్ చెప్తున్నానంటే, ప్రపంచంలో మనకి దేన్ని కరెక్ట్ దేని ఆ టైంలో ఈ అమ్మాయి ఏం చెయ్యగలిగిందో అది చేసింది ఒక రెస్పెక్ట్ తోటి. తల్లిదండ్రుల పెళ్ళి ఇష్టం లేదు అయినా చేసుకుంది, వాళ్ళ కోసం బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనుకుంది. మరి ఈయన చనిపోవడానికి కారణం ఈ అమ్మాయ, అతని కర్మ, అతని బ్యాడ్ హ్యాబిట్స్. ఈరోజు ఈ అమ్మాయి ధైర్యంగా ఇక్కడ వచ్చి కూర్చుంది. సర్వైవర్ అంటే ఇట్ షోస్ హర్ స్ట్రెంగ్త్. అంతే. సో ఎవ్రీ ఘట్టాన్ని బట్టి ఒక స్టోరీ ఉంటుంది కదా జయ. అంతే కదా. ఇప్పుడు మనము ఒక ఆడపిల్ల, ఒక కూతురు, ఒక అక్క, ఒక చెల్లి, ఒక భార్య, ప్రతి రోల్ని ప్రతి దాన్ని కూడా మనం 100% చేస్తాము. అంతే. దానికి కరెక్ట్గా ఆ రోల్కి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు మీరు యంగ్గా కాలేజ్లో ఉన్నప్పుడు ఒక 2,000 ఉన్నాయి, మీరు జాబ్ చేశారు, మీరు కొనుక్కుంటారా మీ అమ్మ వాళ్ళకి కొనిస్తారా? అప్పుడు మీరు కొనుక్కుంటారు. మీరు ఒక తల్లి అవుతారు, ఆ 2,000 ఎవరికి కొంటారు? పిల్లలకు కొనిస్తాం. సింపుల్ లాజిక్. అంతే. సో మీరు ఎప్పుడైతే లైఫ్లో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్న కొద్దీ ఒక్కొక్క చేంజెస్ అని ఉంటాయి. అప్పుడు ఒక కూతురు కదా మీరు. మా పేరెంట్స్ ఆ రోజు ఒక్కసారి ఆలోచించి, రాము అంటే ఇష్టమైతే నీకు పెళ్లి చేసుకోమా అని ఒక మాట అని ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది. ఎందుకు అన్నారు అంటే, ఈ సమాజంలో ఇలాంటి స్టోరీలు వాళ్ళు వింటూ ఉంటారు తల్లి. ఏమనంటే, ఆ పెళ్లి చేసుకొని వెళ్ళింది, వాడు మంచిగా చూడలేదు, డబ్బు లేదు, నా బిడ్డని ఇంత బాగా కష్టపడి మేము చదివిపిస్తే అక్కడ వెళ్ళి కష్టపడుతుంది. నాకు తెలిసిన ఎన్ని స్టోరీస్ ఉన్నాయి తెలుసా? కోట్ల ఆస్తి కాదని పోయి చాలా నానా కష్టాలు పడితే తల్లిదండ్రి అవన్నీ వింటారు కదా, ఆ భయంతో వాళ్ళు చూడరు. మీరు అన్నట్టు బాగుండేది అని అనుకోవడానికి అందరికీ బాగుంటుంది, కానీ దానివల్ల పాస్ట్ ఎప్పుడూ ఒక జైలు కూడా అవ్వకూడదు. దాని నుంచి లెర్నింగే ముందుకు వెళ్ళాల్సి. ఇప్పుడు పాస్ట్ వల్ల మీరు పనిష్మెంట్ అనుభవించడం కాదు, ఇట్స్ ఎ లెసన్స్ అంతే. ఈరోజు మీరు ఈ స్టోరీ కూడా తల్లిదండ్రులకు ఒక లెసన్. ఓకే, ఇలా చెయ్యకూడదా, బలవంతంగా పెళ్లి చేయకూడదా, ఓకే ఒక అబ్బాయిని ఒకసారి కనుక్కుందామా, అరే గ్యారంటీ ఇస్తావా నా బిడ్డను బాగా చూసుకుంటాను, లేకపోతే ఇదా చదువుకున్నావా, ఒక జాబ్ తెచ్చుకోనరా, ఇలా అడగాలి అనేది ఇప్పుడు మీ ఈ కథ ద్వారా తల్లిదండ్రులకు ఒక మెసేజ్. సో దిస్ వీ కెన్ డూ. అవును. నా జీవితం పాడైపోయింది, నేను లవ్ చేశానని అతను చనిపోయాడు, అతని వల్ల తన కుటుంబం, తన ఫ్యామిలీ మొత్తం తనే చూసుకోవాలి మేడం. దానికి మీరు ఎలా బాధ్యులు అవుతారు చెప్పండి? ఒకవేళ మీరు అతన్ని కావాలని చెప్పి వెళ్ళిపోతే, అతన్ని మీ అమ్మ నాన్న చనిపోయి ఉంటే ఇది రోడ్డున పడేది. సో ఇక్కడ బాధ్యుని చేయలేం కదా. లైఫ్ విపరీతంగా ఆడిస్తుందమ్మా. ఇది జీవన నాటకం మనది. సంసారం అనేది ఖచ్చితంగా ఒక నాటకమే. అయితే ఇక్కడ అబ్బాయిలకి చెప్పాల్సింది ఏంటంటే, అట్లా ఎట్లా చచ్చిపోతారండి? ప్రేమ అనేది ఒక చాప్టర్ అంతే. అదే తల్లిదండ్రిని, నిన్ను కన్న తల్లిదండ్రిని, నీ జీవితము ఇంకా చాలా ఉంది. ఎవ్రీ డే ఇట్స్ ఎ న్యూ బిగినింగ్. అట్లే కానీ మీరు ప్రేమను మనసులో పెట్టుకోండి. అందుకని బలవంతాన నీ తనువులు ఎలా చానిస్తావు? అట్లా ఎట్లా ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులను రోడ్డున పడిపోయే అవకాశం ఎలా ఇచ్చారు నీకు? అంటే నీకు ఇంకా కనిపించట్లేదా ఎంత తెలివి తక్కువ పిల్లోడని చెప్పొచ్చు. నిజంగా కూడా ఇక్కడ ఐడియాలజీ. ఇప్పుడు నిజంగా కూడా ఈమె తల్లిదండ్రి కోసము పెళ్లి చేసుకుంది, ఆయన తల్లిదండ్రిని వదిలేసి చనిపోయాడు. నిజంగా చెప్ప, అతను నిజంగా కరెక్ట్ మనిషా? మనం నీ ప్రేమికుడు పక్కన పెట్టు, ప్రేమికుడు ఒక రోలు తల్లి, ఒక మనిషిగా ఏం ఆలోచించాలి. సో కాబట్టి దాన్ని నువ్వు గిల్ట్ తీసుకోకు. అది అతని స్ట్రెంగ్త్ లేదు, అతనిలో స్ట్రాంగ్నెస్ లేదు. ప్రేమ అని అంటే అట్లా గాలికి వెళ్ళిపోం కదా. 4 రోజులైనాక బాధ్యతలు వస్తాయి నీ కూడా. నువ్వేదన్నా కష్టమో ఏదన్నా వస్తే అప్పుడు కూడా బ్యాక్అవుట్ అవుతాడా? అది బ్యాక్అవుట్ అయ్యే పర్సనాలిటీ. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి, మీరు ఆ బాధలో ఉండొద్దు అని నేను ప్రతి ఒక్క కోణం చూపిస్తున్నాను మీకు. మీ ఆత్రము, తొందరపాటు, దానివల్ల ఈ అమ్మాయి జీవితం మనకి ఇక్కడ కనిపిస్తుంది, కానీ అలాంటి జీవితాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలీదు. అతన్ని కొంచెం సెన్సిటివ్ వేయాలి, చనిపోయాడు ఓకే అది, కానీ ఇప్పుడు తను ఎవరి వల్ల చనిపోయాడు మేడం? నా వల్లే కదా. మీ
వల్ల అందుకే అంటున్నా, బాధ్యతలు అట్లా నా వల్ల మీ వల్ల ఏమీ జరగదు. మీ వల్ల ఇప్పుడు చాలామంది చనిపోయారు మహాభారతంలో. ద్రౌపది నేను శపథం చేసినా అని చనిపోయింది నా వల్ల కాదు, అది జరిగేది ఉంది. ఆమెకు అవమానం జరిగింది, అంత పెద్ద యుద్ధం అయింది, జరిగింది. ఆయనకే అంతే బాకీ ఉంది. కానీ మీ వల్ల అనేదాన్ని మీరు ఏదైతే గిల్ట్ ఉందో ఆ గిల్ట్ని గ్రాటిట్యూడ్ కింద మార్చుకోండి. ఆయనకి సారీ చెప్పండి, ఒక లెటర్ రాయండి, నేను ఇలా అనుకోలేదు అని లెటర్ రాయండి. ఎప్పుడు ఈ గిల్ట్లో ఎన్ని రోజులు బ్రతికేది ఏముంది, ఆ గిల్ట్ని గ్రాటిట్యూడ్గా రాయించండి. ఇంకా ఆయన మనస్సుని నిజంగా కూడా నాకు ఇలా నేర్పించావు, నువ్వు ఈ చదువు ఇలా నేర్పించావు, నువ్వు చేయించడం వల్ల నేను ఇంత స్ట్రాంగ్గా ఉండి ఈరోజు ఇక్కడ వచ్చి మాట్లాడగలుగుతున్నాను. సో మంచి మాట్లాడండి. ప్రపంచంలో ఏ సోల్ కూడా ఇట్లా కన్నీళ్లతో బాధపడుతూ ఉండమని ఎవ్వరూ చెప్పరు. కానీ తొందరపడి ఇప్పుడు ఆయన నిర్ణయం, అరే నేను పెళ్ళే అక్కర్లా, ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉండి చూసుకునేవాడేమో, స్ట్రెంగ్త్ ఇచ్చేవాడేమో. సో ఇలాంటివంటే ఇప్పుడు నేను ఏదైనా మనము ఇప్పుడు నీ జీవితాన్ని మంచిగా మర్చుకోవడానికి ఆలోచన విధానాన్ని మార్చుకోవడం తప్పించి నా వల్లే, నేనే ఇలా, నా తల్లిదండ్రులు కారణం, నా జీవితం, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా సంధ్య చెప్పండి మీరు? తల్లిదండ్రులకు ఇది చాలా సీరియస్ మెసేజ్. ఆలోచించండి. మీ పట్టుదలకు, మీ ఒక పరువు ప్రతిష్టల కోసం పోయి మీరు చాలా కష్టపడి పెంచుకుంటారు. పెంచేటప్పుడు నా బిడ్డ, నా కూతురికి ఇలా పెంచాలి, నాకు ఇలా ఇవ్వాలి. ఆవిడ కష్టపడుతుంటే మళ్ళీ అనుభవించే వాళ్ళు కూడా తల్లిదండ్రియే. ఖచ్చితంగా. సో కాబట్టి సుఖంగా ఉన్నా సంతోషంగా ఉన్నా ఆ రెండు కూడా యాక్సెప్ట్ చేయాల్సింది పేరెంట్సే కదా. సో తెలిసి తెలియక మీ పాప ప్రేమ అని తప్పు చేస్తే మీరు కొంచెం పెద్దతనంతో కాస్త ఓర్పు వహించి అటు కనుక్కోండి. లేదు అని అంటే ఇటు అట్లీస్ట్ వాళ్ళు చెడ్డ వాళ్ళని తెలిస్తే అతను కరెక్ట్ కాదమ్మా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేయటమో చేయాలి. కానీ మీరు చెప్తున్నారు చూడండి అక్క, టైం తీసుకోవటం అనేది చాలా వాటికి సొల్యూషన్. అసలు దీనికి ఇలాంటి ఇష్యూస్ లో నిజంగా అది పెద్ద పెద్ద లెటర్స్ తో మనం పెట్టుకోవాలి. అవును, నేను చెప్పనాక విత్ ఇన్ 6 months లో ఎవడో ఒకడికి చూసి ముందు కరెక్ట్ వాడారు. నిజంగా ఎవడో ఒకడు అడ్డుగాని నిజంగా ఏదో అది పిల్లని పంపించేసేయాలి. ఇంత ఘోరము. ఇన్ని రోజుల నుంచి నువ్వు కష్టపడి పెంచుకున్న నీ బిడ్డను ఎవడో తెలియకుండా, ముక్కో మొహం తెలియకుండా గట్టి అదిగో అమ్మాయి గొంతు కోసినట్టు అతను చనిపోయాడు, లేదా అతనితో గొడవ అవుతుంది, రేపు పొద్దున వచ్చి నీ ఇంట్లో వచ్చి కూర్చుంటది. తన లైఫ్ ఏంటి మీరు కదా స్పాయిల్ చేసినట్టు. సో వాళ్ళు వాంటెడ్గా చెయ్యరు, మిస్టేక్ జరిగింది, దాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్లు అక్క, అతను కూడా ఈ విషయానికి తనువు చాలించటం ఎంతవరకు కరెక్ట్ కదా? 100% అది చాలా ఆలోచన. అది రిజెక్షన్ తీసుకోలేకపోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రిజెక్షన్స్. అంతే కదా. ఇక్కడ రిజెక్ట్ అయిందంటే నీకు ఇంకేదో మంచిగా ఉంది అని అనుకోవటం తప్పించి మన బ్రతుకులో మీనింగ్ అంతే. నెక్స్ట్ స్టెప్లో ఈ పాఠం ఏం నేర్పిస్తున్నాడు, ఈ పాఠం నేర్చుకొని నేను నెక్స్ట్ ఎలా వెళ్ళాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కడున్నారు? నువ్వు వాళ్ళతో ఉంటున్నావా? మరి లేదు మేడం, నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళట్లేదు. నాకు అప్పుడే జీవితం మీద విరక్తి వచ్చింది. వాళ్ళ మీద కోపంతో నేను అస్సలు వాళ్ళంటేనే నాకు కోపంగా ఉంది మేడం. అసలు వెళ్ళట్లేదు మేడం వాళ్ళ దగ్గరికి. సో మీ బాబుని పెట్టుకొని మీరే ఉన్నారా? నేను నా బాబుని పెట్టుకొని నేను ఇక్కడే ఒక్కదాన్నే ఉంటున్నాను మేడం. చేస్తున్నావమ్మా? స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను మేడం. నా బాధ ఏంటంటే ఒక్కసారి పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి వాళ్ళ మంచి చెడు మనం మేజర్ అయినప్పుడు కనీసం మన ఆలోచన ఏంటి, ఇష్టమా కాదా అని ఆలోచించండి పేరెంట్స్ అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను మేడం. వెరీ గుడ్ స్టెప్ అమ్మ. దీని ద్వారా నిజంగా కూడా ప్రేమించిన వాళ్ళకి, అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులకి, అట్ ద సేమ్ టైం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ధైర్యంగా ఎలా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ తప్పించుకొని వెళ్ళినా ఎక్కడో ఒక దగ్గర జీవితానికి దొరుకుతాం. అది 100% ఖాయం. ఏది స్మూత్గా అయితే ఉండదు. ఫర్గివ్ యువర్ సెల్ఫ్. ఏది అతను చనిపోయింది నా వల్ల అని అనుకునేది ఫస్ట్ స్టాప్ చేసి అతనికి థ్యాంక్ యూ చెప్పుకుంటా మంచి ఒక లెటర్ రాయండి, మాట్లాడండి, నువ్వు నాకు ఇన్ని ఇచ్చావు. సో ఆయనకి గ్రాటిట్యూడ్ చెప్పండి. అది మిమ్మల్ని చాలా రిలీవ్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి మీ బ్రతుకు ఇక్కడతో అయిపోయింది అని అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఎందుకంటే మీకు రైట్ ఉంది హ్యాపీగా బతకడానికి. ఈ చాప్టర్ ఏదైతే జరిగిందో బుక్లో ఒక చాప్టర్ మాత్రమే, ఇంకా ఉంది. మీ కొడుకున్నాడు, వాడి స్మైల్స్ ఉన్నాయి. మీ తల్లిదండ్రి తప్పు చేశారంటున్నావు, మరి నువ్వేం చేస్తున్నావు? నీ కొడుకుకి ఎప్పుడు ఈ సాడ్ ఇదే నెగిటివిటీ ఇస్తే వాడు ఎలా పెరుగుతాడు చెప్పండి మీ ముందు?
నా స్టోరీ విని ఒక పేరెంట్ మారినా చాలు అన్న ఉద్దేశంతో సూపర్. అయితే ఇప్పుడు వాళ్ళు మారాలంటే కూతురుగా మీరు ఒక పని చెయ్యాలి. మీ తల్లిదండ్రిని క్షమించాలి. వాళ్ళు కావాలని చెయ్యరు, కావాలని ఏ తల్లిదండ్రి చెయ్యరు. తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఒక బాధ్యత అనేది, అరే మేము చేసిన మిస్టేక్ వల్ల నా కూతురు ఇలా అయిందే అనేది క్షణక్షణం ఆల్రెడీ వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. కానీ మనమడు కూతురు లేకపోవడం వల్ల ఇంకా బాధపడుతూ ఉంటారు. సో మనము వాళ్ళు చేసిన తప్పు మనం చెయ్యకూడదు. ఎప్పుడైనా ఏ మనిషి మనకు ఏదైనా చేస్తే మనం ఎలా మంచి చేయాలని ఆలోచించినప్పుడే అది పెద్ద గుణపాఠం అవుతుంది. ఆ బాబు చనిపోతే మీ తల్లిదండ్రి ఎంత బాధపడి ఉంటారో మీకు తెలీదు. లోపల ఖచ్చితంగా ఉంటుంది, అయ్యో అదే నా కూతురికి తగిలిందేమో అని కూడా బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రి. సో ప్లీజ్ ఫర్గివ్ దెమ్. తల్లిదండ్రిని ఎవరమైనా మనం ఇక్కడికి వచ్చింది ప్రతి ఒక్కళ్ళని క్షమాభిక్షకు మించిన అసలు ఇంకొకటి లేనే లేదు మీ లైఫ్లో. మీ కొడుకును బాగా అంటే ఇలా గట్టిగా ఇప్పుడు రామ్ లాగా అలా చిన్న చిన్నవి ఏ కష్టాలు వచ్చినా ఒక్క ఘట్టం నడవకపోతే జీవితాన్ని ఎండ్ చేసుకోవాలి, ఒక చాప్టర్ రాకపోతే ఎగ్జామ్ రాయను బుక్ చింపేస్తా, ఇలాంటి థాట్ ప్రాసెస్ కాకుండా స్ట్రాంగ్గా పెంచండి కొడుకుని. మీరు కూడా తల్లిదండ్రుని క్షమించండి. అలాగే మీ అత్త మామ సరే వాళ్ళని కూడా కోపంగా వాళ్ళ మీద అరే ఇలాంటి నాకు పెళ్లి చేశారా అని అనుకోకుండా ఆ అత్త మామకు కూడా వీలైనంత వరకు మీరు సేవని మించిన ప్రక్షాళన లేదు లైఫ్లో. మీకు మీ కొడుకుకి అభివృద్ధి రావాలి అని అంటే సర్వీస్ ఈజ్ ద బెస్ట్. ఇంకా చెప్పాలి అని అంటే రామ్ వాళ్ళ తల్లిదండ్రులకు ఒకసారి వెళ్ళి కలవండి. ఎందుకంటే అమ్మో నా కూతురు నా కొడుకుని చనిపోయాడు, ఈమె బాగా ఎంజాయ్ చేస్తుందో సుఖపడిపోతుందో అనుకుంటారు. నా రాత కూడా ఇట్లాగే అయిపోయింది అని అన్నప్పుడు వాళ్ళల్లో ఒకలాంటి అంటే కోపం, నీ మీద కోపం తగ్గి నీ మీద ప్రేమ రావడం జరుగుతుంది. సో ఆ ప్రేమ ఇవన్నీ నేను మిమ్మల్ని హీల్ చేస్తాయి. సంధ్య, మీ జీవితాన్ని చాలా అర్థవంతంగా జీవించాలని నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో బాధతో వచ్చాను, ఒక ధైర్యాన్ని ఇచ్చారు. చాలా థ్యాంక్స్ మేడం. వెరీ గుడ్ మా. నీ కొడుకులో నీ భవిష్యత్తును చూసుకోమ్మా. తప్పకుండా. మా కాన్సెప్టే ఇది నా కథ అని సుమన్ టీవీ ద్వారా ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చిందే క్షమించటం, 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 అవసరమైతే క్షమాపణ కోరటం. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా మా తరపు నుంచి మేము చేయడానికి రెడీగా ఉంటాం. తప్పకుండా మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ముకుందా జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి.